నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నాయుడుపేట అమరావతి లాడ్జిలో యువజంట ఆత్మహత్య. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కడప జిల్లా మైలవరంలో అభం శుభం తెలియని చిన్నారిని అతి కిరాతకంగా అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. నెల్లూరు జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడిన జనసేన నాయకులు గుణకల కిషోర్. ఎవరు అధైర్యపడవద్దు, న్యాయమే గెలుస్తుంది. కాకాని అరెస్టుపై మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన కాకాని పూజిత. మనుబోలులోని సాయిబాబా మందిరంలో బాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు. బాబాను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. నాయుడుపేటలో హోటల్ అమరావతి లాడ్జిలో యువజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. ధర్మసత్రం మండలం అప్పారెడ్డిపాలెం గ్రామానికి చెందిన జమ్మల సుబ్రహ్మణ్యం, అదే గ్రామానికి చెందిన శిరీషాలు గురువారం మధ్యాహ్నం సమయంలో హోటల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడింది వివాహేతర సంబంధమైనట్లు ప్రధాన కారణంగా తెలుస్తుంది. సుబ్రహ్మణ్యంకు మరో మహిళతో వివాహం జరిగి 2 పిల్లలు ఉన్నట్లు సమాచారం. అలాగే శిరీషకు కూడా మరో వ్యక్తితో వివాహం జరిగి విడిపోయినట్లు తెలుస్తుంది. అనంతరం పోస్ట్ మార్టం కు నాయుడుపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లా మైలవరంలో 5 రోజుల కిందట అభం శుభం తెలియని చిన్నాన్ని కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగంను కఠినంగా శిక్షించాలని కోరుతూ జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జీరో టాలరెన్స్ ఫర్ సెక్చువల్ వైలెన్స్ అనే ప్లకార్డులను జనసేన నాయకులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకల కిషోర్ మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో రౌడీజం పేటరేగిపోయింది, విచ్చలవిడిత అయిపోయింది. 25 వయసు కల్లా యువకులు ఎంతమంది కత్తులు బొట్లో పెట్టుకొని తిరుగుతున్నారు. యువకులకి కత్తులతో అవసరమైంది. గడిచిన 6 సంవత్సరాల వైసీపీ పాలనలో రౌడీజాన్ని పెంచి పోషించారు. గంజాయి, మత్తు పదార్థాలు లాంటివి విచ్చవిడిగా పంచిపెట్టారు. ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియక పిల్లలు విచ్చలవిడతానికి ఉసుగొలుపుతున్నారు. ఎంత దరిద్రంగా తయారైందే. నెల్లూరు జిల్లాలో హత్యలు నెలకు 2-3 జరుగుతున్నాయి. కేవలం 40,000 రూపాయలకి జిల్లా నుంచి బయట జిల్లాకి వెళ్ళి మనిషిని చంపి వచ్చేస్తున్నారంటే ఎంత సెక్యూర్గా వాళ్ళు భావిస్తున్నారా అనిపిస్తుంది. వీటన్నిటి మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. శాంతి భద్రతలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దశాబ్దాలుగా నెల్లూరులో శాంతియుతమైన వాతావరణం ఉంది. దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఈ చర్యలు మనందరూ కూడా, ప్రజలందరికీ కూడా భయాందోళన కలిగించే విధంగా ఉంది. డ్రోన్లు ఎగరేస్తూ, బైకుల మీద రైడ్లు నిర్వహిస్తూ, పోలీసు యంత్రాంగం అంతా కూడా ఒక పక్కన నిలబడి ఉన్నప్పటికీ మనుషుల్లో సామాజిక బాధ్యతని మేల్కొల్పాల్సిన బాధ్యత మనకందరికీ ఉంది. తల్లిదండ్రులు, ముఖ్యంగా 25 సంవత్సరాల లోపల పడిన పిల్లల్ని ఎక్కడికి పోతున్నారు, ఏమి చేస్తున్నారు, ఎటువంటి వారితో సంబంధం కలిగి ఉన్నారు, 8 పైన వీరి కార్యకలాపాలు ఏంది అనేది నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. శాంతి భద్రతలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం చట్టానికి ఇట్లాంటివి వదిలేయకుండా పౌరులందరూ కూడా దీన్ని సామాజిక బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా సృష్టిలో
ఆడబిడ్డలకు అమితమైన కష్టం ఇచ్చారు దేవుడు. ప్రతి బంధు రూపంలో అంటే అక్కగా, చెల్లిగా, వదినగా, పిన్నిగా, తల్లిగా అనేక బంధాలతో సేవ చేస్తున్న ఆడపిల్లల్ని హింస పెట్టొద్దు. ఎవ్వరూ అధైర్యపడవద్దని మేమంతా అండగా ఉంటామని కాకాని పూజిత తెలిపారు. ఇటువంటి కష్టకాలంలో మా కుటుంబానికి అండగా నిలబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సర్వేపల్లి ప్రజలకు, మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందని తెలియజేశారు. కార్యకర్తల కష్టాలు తెలుసు, ప్రజల కష్టాలు తెలుసు. కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తితో మనకేంటంటే మనం చెప్పుకోగలేదు, మేము ఇక్కడి నుంచి వచ్చాం కాబట్టి మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఈ కష్టాలు ఉన్నాయి, మాకు ఈ రకంగా ఏదన్నా మీరు చేయగలిగితే బాగుంటుంది అని ఆయన ముందుగానే వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకి ఏమేం పనులు కావాలో అవి చేసి వాళ్ళకి ఏ ప్రకారమైన ఇబ్బందులు రాకుండా, వాళ్ళ కష్టాలు రాకుండా చూసుకుంటారు. నాకు తెలిసినంత వరకు కింద నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఆయనకు అది ఉంది. ఆయన జెడ్పీ చైర్మన్గా పనిచేశారండి. చాలా మంది అంటారు ఆయన ఆ పదవికే వన్నె తెచ్చారమ్మా, అంతకుముందు జెడ్పీ చైర్మన్ అంటే వేరే మీనింగ్ ఉండింది, ఆయన పనిచేశాక ఆ పదవికి వేరే రకమైనటువంటి హుందాతనం ఏర్పడింది అని. సర్వేపల్లి జనాలు వాళ్ళ ఆశీస్సులతో ఆయన 2 సార్లు శాసనసభ్యుడిగా అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మళ్ళీ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మంత్రిగా పనిచేసిన రోజులు మా నాన్నని దాదాపు ఆ 2 సంవత్సరాలు ఒక 10 సార్లు చూసుంటాను నేను. ఎవరైనా నాకు ఫోన్లు చేస్తే ఆయన ప్రజల మనిషి, నాకంటే ముందు తమ్ముడు నీకే దొరుకుతాడు కాబట్టి నాకు ఫోన్ చేయడం టైం వేస్ట్, మీరు వెళ్ళి కలవండి, మీకోసం రాత్రి 12ంటికైనా ఆయన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచుంటాయని నేను ఎప్పుడు చెప్పేదానండి. ఆయన ఎన్నో పదవులలో పనిచేసిన ఆ పదవికి హుందాతనంగా పనిచేశారండి. ఏ రోజు పదవి ఉంది కదా మనం ఏమన్నా చేయొచ్చు, మనం ఎట్లయినా ఈ పదవిని వినియోగించుకోవచ్చు అనుకోలేదు. ఆ పదవికి ఉన్న గౌరవం, దాని పట్ల జనాలకు ఉన్నటువంటి గౌరవాన్ని ఎప్పుడూ నిలుపుకున్నారు ఆయన. ఆయన ఒక చిన్న ఒకప్పుడు ఆయన చెప్పిన మాట నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను కాబట్టి ఆయన గురించి చెప్తున్నాను. చాలా రోజులు నాన్న వీళ్ళు మనకు ఆపోజిట్ కదా, వీళ్ళు మనకు ఆపోజిట్ కదా అని మాట్లాడేటప్పుడు నాన్న అనేవాడు, నాన్న మనం రాజకీయాల్లో ఉన్నాము, మనకి చాలా మంది ప్రత్యర్థులు వస్తారు, ఒకరని కాదు, ఒకరితో అని కాదు, కానీ మీరు జీవితంలో వాళ్ళందరినీ ప్రత్యర్థులుగానే చూడండి, ఎవ్వరూ శత్రువులు అనుకోవద్దు. ఎందుకంటే మనం అప్పటిగా ఎన్నికలకి వెళ్తాం, రేపు ఇంకొకళ్ళు వస్తారు, అదేవిధంగా అందరినీ శత్రువులు చేసుకోకపోతే మనకి మంచిది కాదు, ఎదుటి వాళ్ళకి మంచిది కాదు. మా తాతయ్య కూడా ఎప్పుడు అనేవాళ్ళండి, ఎవరి మీదైనా కోపం వస్తే ఒక మాట అనండి, ఒక దెబ్బ వేయండి, వాళ్ళు పొట్టగొట్టొద్దు, వాళ్ళని బాగా చూసుకోండి అని. ఆయన పెంపకంలో పెరిగినటువంటి వ్యక్తి అవినీతి చేసే అవకాశం, ఎంతో మంది మా తాతయ్య కింద రాజకీయాలు నేర్చుకున్నారు, వాళ్ళెవ్వరు కూడా అవినీతి చేసే అవకాశమే లేదని నేను గట్టిగా చెప్తాను. కడపలో అత్యంత వైభవంగా జరుగుతున్న మహానాడు 3వ రోజు బహిరంగ సభకు తమ్మినపట్నం, లింగవరం, వరగలి గ్రామాల నుండి టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు, గ్రామస్తులు అందరూ భారీగా తరలివెళ్లి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కోటా సతీష్ యాదవ్, టీడీపీ తిరుపతి పార్లమెంట్ మచ్చసెల్ మేకల వెంకయ్య, గ్రామ వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, బీసీసీఎల్ నాగూర్, సురేష్, రోసయ్య, గ్రామ యువత ప్రెసిడెంట్ పోలయ్య, ప్రసాద్, నాయకులు మరియు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. పసుపు పండగ, దీన్నే మహానాడు అని చెప్పుకుంటాము. అట్లాగే ముస్లింస్ కి రంజాన్ ఎలాగో, క్రైస్తవులకి క్రిస్మస్ ఎలాగో, హిందువులకి సంక్రాంతి ఎలాగో, మన తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా ఈ మహానాడు అనేది సంక్రాంతి నుంచి, క్రిస్మస్ నుంచి, రంజాన్ నుంచి పెద్ద పండుగగా జరుపుకుంటాం. మా నాయకుడు, మా ప్రీతమ నేత మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల మందితో బహిరంగ సభ జరుగుతూ ఉంటే ఇట కనుసూపు మేర 7 నుంచి 8 కిలోమీటర్ల దాకా, 10 కిలోమీటర్ల దాకా 6 నుంచి 7 లక్షల మంది జనాలు బయట నుంచి లైవ్ చూస్తూ ఆనందిస్తున్నారు. అంటే ఇంకొంచెం టైం ఉన్నట్లయితే వీళ్ళందరూ కూడా అక్కడ చేరి సభా ప్రాంగణం చేరుంటారు. ఈ యొక్క కడపని నా గడ్డ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక గుణపాఠంగా తెలుసుకొని ముందుకు పోతామని అనుకుంటున్నాము. ఇది కడప అనేది జగన్మోహన్ రెడ్డి గడ్డ కాదు, తెలుగుదేశం పార్టీ అడ్డ. ఆల్రెడీ మేము 7 సీట్లతో నిరూపించాము. ఈ రేపు రాబోయేటువంటి మహానాడికి 10కి 10 సీట్లు కొట్టి తెలుగుదేశం యొక్క ప్రపంచనాన్ని ముందుకు తీసుకెళ్తాము. అట్లాగే మా శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారు మరియు మా మాజీ పెంచకొండ చైర్మన్
స్థానిక నారాజు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా గూడూరు నుంచి 10 నుంచి 15,000 మంది తరలి రావడం జరిగింది. ముఖ్యంగా చిలకూరు మండలం నుంచి మేము స్పెషల్ గా 5,000 మంది ఇక్కడికి అందరూ కూడా అటెండ్ అయినాము. అట్లాగే ప్రతి మండలం నుంచి కూడా వచ్చాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా శాసనసభ్యులు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరం కూడా మేము చంద్రబాబు నాయుడుకి రుణపడి ఉంటాం. మా ఒంట్లో ప్రవేశించే రక్తం కాదు పసుపు నీరు అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. 3 రోజులుగా కడప జిల్లాలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి వాకాడు మండల పరిధిలోని కొండాపురం పంచాయతీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమానికి భారీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమానికి సాగునీటి సంఘం అధ్యక్షులు జనార్దన్, మనోహర్, వెంకటకృష్ణ, గిరి, పనబాక మస్తానయ్య, కస్తూరయ్య మహిళలు పాల్గొన్నారు. బాగుండవు కదా. మనుబోలు గ్రామంలోని శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాల ఉభయదాతలుగా పిడూరు గ్రామానికి చెందిన డేగపూడి పుల్లారెడ్డి, పావని దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కోట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి దాతలు గోవును దానం చేశారు. సులూరుపేట మండలం కసాయిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మిరియాల సుబ్రహ్మణ్యం, కుప్పమ్మ, మిరియాల ప్రసాద్ బాబు, మౌనిక, సాయి పృథ్వీ, కృతికా దాతృత్వంతో ఆలయానికి గోవును దానం చేశారు. ఈ మేరకు ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ గౌతమ్మ దంపతులు సమక్షంలో అర్చకులు నాగరాజు గోకుల్ ప్రత్యేక పూజలు చేసి గోవును ఆలయంలోకి తీసుకొచ్చారు. మూడు ప్రదక్షిణలు అయిపోతే పుష్పాలు వెనక భాగంలో వేసేసి వెనక భాగంలో ఉన్న కుంకుమాన్ని నుదుటిని పెట్టుకోండి. ఉంటూ ఒకవైపున గంగమ్మ తల్లి దేవస్థానం, ఒకవైపున వైష్ణోదుర్గా దేవమ్మ, మాతమ్మ తల్లి, ఒక తట్టు భవానీ శంకర స్వామి, వెనక నాగేంద్ర స్వామి పుట్ట, రావి చెట్టు, కృష్ణుడు, ఇట్లా ప్రతి శుక్రవారం 3 సంవత్సరాల 5 మాసాల ఒక వారం నుంచి జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగం ఇట్లా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా హాయిగా విశ్రాంతి తీసుకున్నానికి కానీ, బర్త్డేలకు కావచ్చు, పెళ్ళిళ్ళకి కావచ్చు, నిశ్చితార్థాలకు కావచ్చు, దేనికైనా కూడా ఇక్కడ దేవస్థానం చైర్మన్ గారు అరిటేరాన్ని నిర్మించున్నారు. దీన్ని భక్తులు కూడా దీన్ని ఉపయోగపెట్టుకొని
కట్టుకుంటే సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. కావున ఈరోజు సూళ్ళూరుపేట వాస్తవ్యులైనటువంటి కసాయిరెడ్డిపాలెం శ్రీయుతులు మిరియాల సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి కుప్పమ్మ గార్ల కుమారుడైనటువంటి ప్రసాద్ గారు, మౌనిక గారు, వాళ్ళ పిల్లలు చిరంజీవులు పృథ్వీసాయి, కృతిక. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాయుడుపేట అమరావతి లాడ్జిలో యువజంట ఆత్మహత్య, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కడప జిల్లా మైలవరంలో అభం శుభం తెలియని చిన్నారిని అతి కిరాతకంగా అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. నెల్లూరు జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడిన జనసేన నాయకులు గుణకల కిషోర్. ఎవరూ అధైర్యపడవద్దు, న్యాయమే గెలుస్తుంది. కాకాని అరెస్టుపై మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన కాకాని పూజిత. మనుగోలులోని సాయిబాబా మందిరంలో బాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు. బాబాను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.